బావా ఆషాఢం వస్తుంది కదనే అంటే రాత్రి బాపు ఫోన్ చేసిండు. బుజ్జి కలలు కత్తన్నవే ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు బావా. బావా ఓ బావా నిన్నే పిలుతాడు సప్పుడు ఎత్తలేవేంది? లేడీకి లేచిందే పరగనట్టు ఎప్పుడు అమ్మగారు చేశానా ఏదో పెళ్లి పెడతా బండి ఇంతవరకు ఎట్లే గది లేదు లోపు నీకు. అయ్యో పెడతారు ఆగలేవు, వాళ్ళ దగ్గర పైసలు ఉండద్దా? ఏదో మా అమ్మగారింటికి 4 రోజులు పోదాం అనుకుంటే ఏమో చెట్టు మీకెళ్ళి తింటే చెడుగు లెక్క అయ్యేవాడివి. అమ్మలాడికి అవగాహన అనగానే బాహుబల శివగామకి వచ్చిన కోపం వస్తుంది. మాసాలు గాని ట్రాక్టర్ మాట్లాడిపో, పొలం దున్నిద్దాం. అట్లనా? ఈ మధ్య ట్రాక్టర్లు మనుషులతో మాట్లాడతానే అనే గీ బౌరుపు మాటలకే ఉన్నావు చెప్పన్నాడు. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ చెప్తావు, నువ్వు నడు. ఇక నేను లేదు, నువ్వేనాడు ముంగడ పడుతుంది. ఎగురని చెప్ప మళ్ళక్క అంటే అట్లా రోడ్ చేసి దంచులు కాదు గుమ్మిలేసి దంచుకున్నాయట. ఏమో నాకు చెప్తాంది. ఇక ఏమని అంటే సంవత్సరం అర్థం కావచ్చు. ఇక్కడ నడుగా కొడ తీసుకురా పోదాం, నేను చెగడుకుంటా. అయ్యో అంటే అగో పంటలేవు ఆయనతో తినరాదు, ఏమో ఉరుకులు ఆడబడుతుంది. ఏమైంది కెచ్చర్ నడవా? అడుగుతుందా పోవాలి. అయ్యో మరి జాలగం ఎప్పుడు జాలగమే. హలో తమ్ముడు శ్రీకాంత్, ట్రాక్టర్ వస్తా నదుంటానికి. అబ్బా ఈ పంటకే ఇలా టైం అయినట్టున్నది, రేపుట్లా వస్తా. ఏంది? హలో 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 కటేసి పరేసింది కదా. ఏమైందయ్యా? ట్రాక్టర్ వస్తుందటనా? ట్రాక్టర్ వేరే కడుతుంటానట, ఇక రాదట. ఏమైందట? పొద్దున్నే వస్తున్నానే కదా, ఏం పుట్టిందటానికి? ఇక అయిన దానికి ఏంది కానీ ఇంటికి పంపా. ఇక చేసేది ఏం లేదు. మంచిగా ఉంది నీ పని. మరి ఏం చేద్దాం? అమ్మ దొంగ సత్యగా ఎంత పని చేసినావురా? పేన పంటకే ఒడ్డంతా ఎక్కిన పొలం దిక్కు తెరిపినావు. ఈసారి నువ్వు నాగా చేత అవుతానవరా? వాడైతే కనవాలే, వాడి సంగతి చెప్తా. ఎంత పని చేసిండు? వాని తలపండు వలగా వాడు ఎంత పని చేసిండు? వాడైతే నాకు కనవాలని వాని జుట్టు తీసి చెట్టుకు కడతా. అరే నీ కుక్కకున వాడితే నీ కళ్ళని ఎప్పుడు మనమేనే. అగో ఇడ కుక్క లేదు మనలేదు గాని రాజుగాడు ఎవరిని ఇడతాడు? నన్నే ఇడతానంటున్నాడుగా. అని బతుకులు పాడగాను మంది కళ్ళని ఎప్పుడు నా మీదనే. ఇంట్లో పిల్ల ఉండగానే మరదలకు మరుగు మందు పెట్టి పక్కలేసుకొని తిరిగినాట. వాని కుక్కలు ఎత్తుకోను, వానికి జట్టలు ఉట్ట. బొత్తదూడు ఎంత పెంచిండో నాశనం అయిపోతావు. ఆయన పొద్దుగాలే గరం అవుతారేవరా? ఇడు ఎవరు లేరు కాదరా, నువ్వు గంత గరం అవుతారేవరా? ఎవరు లేడతారా? మా ఊళ్ళో ఉన్నాడు ఒక పెరలు సత్యగాడని, ఇంత బొత్త పెట్టుకుని ఉంటాడు. ఆ పిల్లల సత్యగాడా? అంటే నన్నే నారా నన్ను దిగుతాడవరా? నిన్ను తిట్టుడు కాదురా, ఈ ఒడ్డు మీద వంట పెట్టి పాలతో చెక్కాలే. మరి ఏమంటారు? ఏందిరా నన్ను ఇష్టపడి తిడతావు? ఒకసారి ఇక్కడ చూడు, ఈ కలిబండి ఎవడు వీకిండ్రా? అమ్మ తోడురా, ఈ కనిబండ ఎవడు వీకుడు నాకు తెలియదురా. నిజంరా రాజు, నన్ను నమ్మురా. మరి ఎవరిని ముంచుతామని పని చేసిర్రు? వాడిని ముందాలని తెంప, వాడిని గద్దలెత్తుకోను. నేను ఆగు. అరే సత్తిగా, పేలసారే ఒడ్డంతా ఎక్కి నన్ను ఇష్టం ఉంటే ఆగం చేసినావు. నేను పేలసారే నేను అందం చూసినా, కానీ ఈసారి కనిబండి ఎక్కడుంది అక్కడ వాతి పెట్టాలి, లేకపోతే దాని ప్లేస్ నిన్ను వాతి పెడతా బిడ్డ. ఏవురా రాజుగా, నన్ను ఇష్టం తిడతావు, నన్ను చంపుతావురా? నా జోలికత్తా ఎవరైనా చంపుతారా నేను? అవురా, ఈ కనిబండ వీకింది నేనే, నన్ను ఇంజతో చూద్దాం. నాకు తెలుసురా, ఈ లక్కరు పని చేస్తు నువ్వేనని. చెరు రారా చూసుకున్నా. గుర్తుప కట్టేందుకొని ఇప్పుడు చింతపండు అయిపోతే నా పేరు రాజుగాడే కాదురా. రారా చూసుకున్నా. చూసుకొని గింత కూడా తారా, నన్ను గింత పాపం ఉంటుందారా? ఎప్పటికైనా మీ సంగతి తాగుర్రా. వాడిని పోలీస్ స్టేషన్ పట్టకపోతే నేను ఎవడే ఉండకపోవాలి. ఏహే వాన్ పాపాన వాడే పోతాడు. పోలీస్ స్టేషన్ వద్దు మన్నద్దు, సక్క ఇంటికి పోదాంపా. మరి వాడు నా గురించి ఏమనుకుంటారు అసలు? తర్వాత మాట్లాడదాం పన్నాడు.
తమ్ముడు చెప్పు ఏం సంగతి చేపలు పడతారా ఒక్క నిమిషం ఆగు మన చెల్లె చేపలు పడతారండి తీసుకుందామా తేపు అండుతా అనుకుందామా అనుకుందాం. సరే తమ్ముడు ఎత్త నాడు సరే చక్కగా పోయి మసాలా వేసి అన్ని మంచి నూరు నేను పోయి పట్టుకొస్తా సరే. ఇప్పుడు జబర్దస్త్ చేప దొరికింది ఈయన పులుసు పెట్టుకొని తింటే సూపర్ ఉంటది ఒక్కసారి ఇంటికి పోయేద్దాం మాకు లక్ష్మి ఇగో జబర్దస్త్ చేప దొరికింది మసాలా మొత్తం నూరినావా ఏ అన్ని నూనెగా నువ్వు తొందర ఇంటికి రా. ఏ అత్త నాగు చెప్పను అత్త నాగు అవ్వా నమస్తే బావా. నమస్తే బావా ఎవరా నువ్వు నూనె పొదలకు పాలిచ్చే బయలు ఎక్కున్నాను బాబా అంటారు నేను బావా అంటే చిన్న బావ మారనే బామ్మరదా నాకున్నది ఒక్కడే బామ్మరది పుసుక్కర మా మామకి ఇట్లా మా పెద్దనాన్న గట్లుంటాడు కాదు మరి ఎవరు మా అక్క వాళ్ళ చిన్న బాబు కొడుకును. అట్లానా అవును బావా. మరి ఎలా పోతుంది ఇవాళ వచ్చిన హైదరాబాద్ ఉంటా నేను. నువ్వు గంట దూరం దాచిన అన్వే అవును బావా మా అక్కను చూడక చాలా రోజులు అవుతుంది అందుకే ఒకసారి చూసిపోదామని వచ్చిన. ఎవరి మీకు మీ అక్క అంటే ఎంత మంచి ప్రేమ ఉన్నావే. అవును బావా. సరే పోదాం పా మరి ఇంటికి మరి ఫోన్ చేస్తామా మీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన బావా. నీ సర్ప్రైజ్ కంగారు నీ మస్తు భయపడి ఎరికేనా ఏ బామర్ది ఆగువే మీ అక్క నిన్ను గుర్తుపడతలేదు చూద్దాం సరే బావా పిలు. ఉన్నావానే అగు చేపలు తొందరనే తెచ్చినావుగా బావా. ఏగి చేప కాదు ఇగో గిల్ ఎవరు గుర్తుపట్టినవా అగు నిన్నెక్కడో చూసినట్టుంది తమ్ముడు. ఊరిని మీ అక్క నిన్ను గుర్తుపడతా అనుకున్నా కాదువే. అక్క నేనక్క మీ తమ్ముడిని వేణక్క నేను. అరే తమ్ముడు వేణు నువ్వారా? ఎన్ని సంవత్సరాలు అయితందిరా నిన్ను చూడక. అసలు నేను గుర్తే పట్టలేదురా. ఏమనుకోకురా తమ్మి. ఏది ఓనితే అక్క నువ్వేదో మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నారా. బాపు నవ్వెట్లుందిరా? నేను ఇంటికాడ వేయండి అక్క నిన్ను చూద్దామని మొదటి ఇడికే వచ్చిన. అవునా ఏంద్రా ఇంత బక్కగా అయిపోతివి? ఈ హైదరాబాద్ ఆపుతారా మీ అక్క తమ్ముల సులు పురాణం నీ అబ్బా అమ్మగారి రాగారిపోతుంది గోడకేసిన సున్న లెక్క అట్టే ఎత్తుకపోతారు. ఏంది గట్ల మాట్లాడతాను? మా తమ్ముడు రాక రాకత్తే నువ్వు ఇట్రారా తమ్మి. నేనేమైనా మీ చెల్లి వచ్చిన చెప్పినా మీ తమ్ముడు వచ్చినా చెప్తానా? ఏ ఊకో నువ్వు ఎప్పుడు గింతే. మా వాళ్ళు ఎప్పుడన్నా అత్తే కంట్లో పెట్టుకుంటావు. సరేగాంతే చేప తీసుకో కొంచెం కూరాండు అట్లా బయటకు వేస్తాం. సరే కానీ జల్ది రారి. సరే అట్లా పోతుందా ఏటు బావ ఇటు పట్టుకోబడుతుంది. ఏంత తాగదాం బా అట్లా. ఏ నాకు అలవాటు లేదు బావా. ఏ నా దగ్గర నేతలు పడతానవా నీ మళ్ళా. సరే ఇక తెల్లగలేదు తాగుదాం. తెల్లగల తెల్లగల మా ఊళ్ళో పుష్కలం అవుతుంది. సరేపా పోదా నమస్తే రమణ గౌడ. తమ్ముడు అంత మంచిగా మాకు కళ్ళు కావండి. కళ్ళు సూపర్ ఉంటాయి దారి తమ్ము. అంతేనా? ఏమో బామ్మరు హైదరాబాద్ వచ్చిండే మంచి కళ్ళు వేళ్ళు ఎక్సలెంట్ ఉంటాయి తమ్ముడు. కళ్ళు గురించి బాగాలేదు. మళ్ళా హైదరాబాద్ వేళ కూడా బాగా గుర్తున్నది అట్ట కళ్ళు వేళ్ళు నువ్వు. ఓకేనా? సరే కూర్చుంటా మేము ఇక్కడ కూర్చోమంటావా? కూర్చోరా కూర్చోరి. సరే చెప్ప వరకరా చెప్పిన పడుతుందా? ఏమైందన్నా చెప్పను పోయి బాగా అర్థమవుతుంది. మావాడు హైదరాబాద్ వచ్చిండే సూపర్ కళ్ళు. ఏమంటానా పట్టు నువ్వే పట్టు. నాకేమంటా అబ్బా అన్న కళ్ళు మస్తున్నదే మంచి కళ్ళు పోసినావు. జబర్దస్త్ ఉన్నది కళ్ళు. కళ్ళు సూపర్ ఉంటాయి అన్న. మంచిగా ఉన్నాయి కళ్ళు. ఇక్కడ తుగ్లంపల్లి ఎక్కడ మస్తు ఉంటది కళ్ళు. మంచిగా పోసినావు.
తమ్ముడు నేను ఇంకో తాడు ఎక్కడానికి పోతానా మీరు ఒక్క రౌండ్ అమ్ముకోర్రి. సరే అని చెప్పరా మరి. జల్లేస్తా. సరే మేము అమ్ముకుంటాం పో నువ్వు. సరే సరే ఏం సంగతి రా బామ్మర్ది? ఇంకా నువ్వే చెప్పాలా బావా ఏం సంగతిలో? అవునువా ఈ హైదరాబాద్ రా ఈ పోరీలు మంచుకుంటాడు గానే ఇంత కింద చెట్లు వేసుకుంటాడు గానే. ఏం మాట్లాడుతున్నావు బావా? నా ముందు కదా మాట్లాడేది, మా అక్క చెప్తా మరి. ఏ అక్క తొక్కని కూడా వారెత్తే ఈ ముచ్చటేదో చెప్పవా అంటే ఏదో చెప్పబడుతుంది. వెనకాల నీ వేస్తుంటాడే మొగోడని మునకాడ ఇస్తే ఎలకాయ పిల్లలు వెళ్తే ఎలకాయ పడ్డాట అట్టుంది నీ లెక్క. మొగోడు అంటే ఎట్టుండాలి? ఎగిరి దునుకుతే ఎదురుగున అనకాలే, ఎగిరి దునుకుతే ఎదురుగున అనకాలే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అట్లుండాలి అని చెప్పబడుతుంది. ఏ గవర్నమెంట్ తెలియదు బావా నాకు మరి. సరే నీ లెక్కకి ఇట్లుంది మరి ఏదాం పాటియా కళ్యాణ్ పట్టోళ్ళు ఇవ్వలేరు కానీ అన్నా ఈ కళ్యాణ్ పోవానే మంచిగా దొరికినా మాకు నువ్వు. ఆయన చెట్టు పోయి అన్నాడు. A few moments later. ఏమైందే బావా? తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉరికట్టు ఉరికొచ్చినావు. అక్క నాకు కూడా వస్తాను. అవ్వా ఏమైందా బా మరి ఏమో కేరళ ఎక్స్ప్రెస్ లో గట్లురికినావు. A few moments later. ఏంది బావా గిట్ల ఎరగ పెడతాది కళ్ళు? మంచి కాళ్ళు కూర్చుంది కదా మరి. అవ్వా పണം అంతా సాధరాకుంటే బావా నీళ్ళు తీసుకురా పో. నీ దంగల వాడు నాకే సాధన అవుతలేడు, నీ ఎరికలు ఇచ్చానే తీసుకురా బావా. ఇప్పుడు మళ్ళీ అత్తనే ఈయన పడేట్టున్నాయిగా. అవు బావా గౌడు సాగు అడిగితే కళ్ళు మంచిగా పోసిన అంటాడు. ఇప్పటికి 20 సార్లు అయినా ఏమో గిట్లయితుందేమరా ఏ పొద్దున ఒకడే పోకడా. అబ్బా రాజుగా ఎట్లున్నదిరా మంచిగా ఉందా? అరే మీకంటే నేను ముందే తలకి వచ్చిండ్రా. మీరు కళ్ళు తాగుతారని తెలిసే నా మేకల కోసం తెచ్చిన గోళీలను మీకు కళ్ళు కలిపింది నేనేరా. మంచిగా అయిందా? అమ్మ శక్తిగా ఎంత పని చేసినవరా ఈ కడుపులో అంబలవయ్యా అమ్మా. అరే రాజుగా పొద్దుగాల పొలం కాడ ఏమన్నావురా? కనిబండ ప్లేస్ లా నన్ను వాస్తానంటావురా? నీ సంగతి చెప్తావురా. అప్పుడేమో అంటే కాదు బావా, నువ్వు ఎగురు తునుకుతే ఎదురుగున్నాడు గజగజ అనకాలంటే కదా. ఏ ఒకసారి ఎగురు తునుకు. అరే నీకేం ఉందారా? ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ఏంద్రా? అసలే కింద గారిపోతుంది. ఏదైనా మంచిగానే ఆడు నువ్వు. అవురా నువ్వు ఎగిరి దునుకుతే గజగజలు ఆడతానంటాడు కదా, ఒక్కసారి ఎగిరి దునుకుతా చూద్దాం. అన్నా ఇంత అన్నం పెడితేనే మా వాడు ఉట్టిగానే అన్నాడే ఇంత అన్నం పెడతానే. అరే నువ్వు ఉత్తరం ఉన్నట్టున్నాయవరా? నీకు దమ్ము ఉంటే మా బావను కొట్టు. ఏ లేచి పెట్టు. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్తే నమస్తే. ఓ నల్లమొక్క పోడా ఎంతసేపు అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంక ఇంటికి రాలేదేంది? అక్క నువ్వు తమ్మున్నే. అగో తమ్మ నువ్వు లిఫ్ట్ చేసినవేంద్రా? మీ బావేడవేండు? అక్క బావను పొలు పొలు కొట్టి బావ తోడవీకిర్రే ఏటో ఉరుకుతాండే. తమ్ముడారా తమ్ముడా తమ్ముడారా తమ్ముడా దయగల్ల తమ్ముడా సేమగల్ల తమ్ముడా తమ్ముడో తమ్ముడా పడుతు వాళ్ళ తమ్ముడా వరస్గా ముట్టడా.